వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు పొలిటికల్ సైన్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో మీకు టోటల్గా 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకే. అయితే మీకు సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఇవి టోటల్గా మీకు 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 8లో మీరు ఏవైనా 5 రాస్తే సరిపోతుంది. ఓకే. 8 రాసిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఓకే. ఈ 8లో మీకు ఏవైనా 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. మీకు ఇప్పుడు ఏవైతే నేను క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా. సో మీరు స్కిప్ చేయకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకే. ఈ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, ఈజీగా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సార్ అయితే క్వశ్చన్స్ చూపిస్తున్నారు బాగుంది, బట్ వీడియోకి ఆన్సర్ సంగతి ఏంటి సార్ అంటే, ఈ యొక్క పేపర్ పైన ఒక పర్టిక్యులర్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఆ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కోర్స్ ఏ విధంగా ఉంటుందని అంటే, ఇందులో మీకు టోటల్ 5 యూనిట్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్, 5 యూనిట్స్ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్ అండ్ టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్, ఇవన్నీ కూడా మీకు జస్ట్ 59 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్లో ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, వీడియో క్లాసెస్లో ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ మీకు ఫ్రీగా డెమో కింద ఓపెన్ అవుతాయి. ఓకేనా. పీడిఎఫ్ చూడండి, పీడిఎఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేయండి, క్లాస్ పూర్తిగా వినండి. ఫస్ట్ యూనిట్ క్లాస్ ఫ్రీగానే ఓపెన్ అవుతాయి, మీరు అమౌంట్ పే చేసిన అవసరం లేదు. ఓకేనా. క్లాస్ వినండి, మీకు పీడిఎఫ్ బాగా చూసి, పీడిఎఫ్ మీకు నచ్చి, క్లాస్ మీకు బాగా అర్థమైతేనే కోర్సు పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో ఈ కోర్సు మీకు 6 months వ్యాలిడిటీతో వస్తుంది. 6 days 1 month కాదు, 6 months వ్యాలిడిటీతో వస్తుంది. ఈ 6 monthsలో మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉన్నా సరే కింద మీకు యాప్లో కార్నర్లో ఒక వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి, అక్కడ మీ యొక్క డౌట్ మెన్షన్ చేయండి, మీకు రిప్లై అనేది ఇస్తారు. ఓకేనా. సో కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు dmtlogics.com వెబ్సైట్ యూజ్ చేయండి. ఓకే. మీకు వెబ్సైట్ యూజ్ చేయడం రాకపోతే కింద మీకు ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు ఏ విధంగా వెబ్సైట్ యూజ్ చేయాలో చెప్తారు. ఓకేనా. సో ఈ విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా మీకు కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ మనం సెక్షన్ బి చూసుకున్నట్లయితే మీకు సెక్షన్ బిలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఇవి యూనిట్కి 2 క్వశ్చన్లు చొప్పున టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 10లో మీరు 5 రాస్తే సరిపోతుంది. ఈ 5 కూడా మీకు నచ్చిన 5 రాస్తే సరిపోదు. ఓకే. యూనిట్కి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రాయాలి. కొంతమంది నేను ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్ రాసేస్తే, థర్డ్ యూనిట్లో 2 క్వశ్చన్ రాసి, సెకండ్ యూనిట్లో 1 క్వశ్చన్ రాస్తారు. అలా కాదు, టోటల్ 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్కి 2 క్వశ్చన్ చొప్పున 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే. ఫర్ సపోజ్ 9లో మీరు ఏ రాశారనుకోండి, బి చాయిస్, బి రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. కానీ టైం వేస్ట్ చేసుకుని చాయిస్ క్వశ్చన్స్ రాయొద్దు. ఓకేనా. దానివల్ల మీకు ప్లస్ పాయింట్ అనేది ఏమి ఉండదు. ఓకేనా. మొత్తం అన్నీ రాసిన తర్వాత టైం ఉంటే అప్పుడు రాయండి. ఓకే. సో ప్రతి యూనిట్లో ఒక క్వశ్చన్ చొప్పున మీరు 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మీకు నేను ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ ఫాలో అయితే ఈజీగా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్లోకి రండి, అప్పుడే మీకు లాంగ్ ఆన్సర్స్ అర్థమవుతాయి. డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చారనుకోండి, మీకు అక్కడ కొంచెం పెద్ద ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మీకు అర్థమవు. కానీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చదివారు అనుకోండి, షార్ట్ ఆన్సర్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్కి వచ్చిన, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మీకు పెద్దగా ఉన్నా సరే షార్ట్ ఆన్సర్స్ బాగా నేర్చుకున్నారు కాబట్టి లాంగ్ ఆన్సర్ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా చదవండి, మీకు ఈజీగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఓకే. సో కోర్స్ మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే. మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.